హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు చూస్తేనే అర్థమవుతుంది కదా, బ్రెడ్తో ఏదో చేస్తున్నానని. డబుల్ కా మైటా చేస్తున్నాను. దానికోసం ఒక 5 బ్రెడ్లను తీసుకొని స్టవ్ పెట్టుకొని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెగిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఒకటి దాంట్లో వేసుకోవాలి. నా దగ్గర బాదమను జీడిపప్పు ఉన్నాయి, అవి వేస్తున్నాను. వాటిని ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి కూడా మనం వేసుకోవచ్చు, బాగుంటాయి. ఈ వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని ఒక పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే అవి సరిపోయేంత వరకే ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేయడం వేస్ట్ ఫ్రెండ్స్. ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకొని వీటిని మంచిగా క్రిస్పీగా వేయించుకుందాము. బ్రెడ్ ముక్కల్ని ఇవి వేగిన తర్వాత మంచిగా రెడ్ కలర్లో వేయించుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని కూడా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా చేశారా? నేనైతే చాలాసార్లు చేశాను. చాలా బాగుంటుంది ఈ స్వీట్. మనము ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటాం కదా బ్రెడ్, కొన్ని తినగానే మనకు తినబుద్ధి కాదు. అలాంటి టైంలో ఇలా మనము స్వీట్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్తో షుగర్ వేసుకొని దాంట్లో వేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టుగా అదే గ్లాస్ తోటి వాటర్ వేసుకుందాము. ఇవి రెండింటిని ఫంక్షన్స్లో కూడా మనం ఇలాంటి డబల్ కా మీఠానే తింటాం కదా, చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ మాత్రం. ఈ టైంలో మనం కొద్దిగా ఇలాచీ అండ్ షుగర్ మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పౌడర్ వేసుకున్నాను. ఫ్లేవర్కి బాగుంటుంది, దానికోసం అలా వేసుకొని దాంట్లో కలుపుకుందాము. మరి పాకం వచ్చేంత వరకు ఏం అవసరం లేదండి, మామూలుగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో ఈ ముక్కల్ని దీంట్లో వేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మెత్తగా అక్కడక్కడ బ్రెడ్ ముక్కలు తగిలేలాగా వీటిని మనము దాంట్లో కలుపుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తింటారు అనుకుంటే ఇంకా కొద్దిగా స్వీట్ వేసుకోవచ్చు, కానీ నేను చెప్పిన ఈ కొలతల వరకు అయితే ఈ స్వీట్ చాలా బాగా వచ్చింది. అలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం చేశారు ఈరోజు మీరు వంట? ఎవరు కామెంట్ చేయట్లేదు. ఈ కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనము 1/2 గ్లాసు పాలు వేసుకుందాము. వేసుకొని మంచిగా పాలంతా బ్రెడ్కి పట్టే విధంగా కాసేపు ఉంచుదాము స్టవ్ మీద. పాలు అనేవి కొద్దిగా మంచిగా దాంతో మిక్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోవటమే. ఇంకేముంది, అందరూ మెచ్చేలా చేసి ఈసారి మీరే మార్క్స్ కొట్టేయండి ఈ డబల్ కా మీఠా తోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బటన్లో వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బెల్ ఐకాన్ ఆల్ అని ఓకే చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా అది నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్.